ఇచ్చినటువంటి రమేష్, మరి చిన్నప్పటి నుంచి అంతా షాముయేలి చిన్నగా ఉన్నప్పుడు అంతా ఒకే చర్చికి వెళ్ళేవాళ్ళం మేమందరం. మరి రమేష్ కూడా చాలా మా చిన్న అబ్బాయి, చదువుకునే అబ్బాయిగా యవనస్తుడిగా ఉన్నాడు అప్పుడు. మరి అందరం ఒకే చర్చ్ మెంబర్స్ కాబట్టి అలాంటి మంచి సన్నిహితము, మంచి పరిచయము. ఈరోజు మరి రమేష్ వచ్చి దేవుని వాక్యం అందించడం చాలా సంతోషం. వాళ్ళ మమ్మీ, డాడీ, వాళ్ళ హోల్ ఫ్యామిలీ అంతా తెలుసు. అలాగే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ చెల్లి హస్బెండ్ కూడా పాస్టర్. వాళ్ళ చెల్లి హస్బెండ్ ప్రసాద్ పాస్టర్ వాళ్ళ ఫ్యామిలీలో. అలాగా మంచి ఫ్యామిలీ ఈరోజు మన మధ్యలోనికి రావడం ఎంతో సంతోషం. అలాగే వినయ్ కూడా మంచి సాక్ష్యాన్ని పంచుకోవడం కూడా చాలా గొప్ప విషయం. నేను బతకటానికి కోసం ఒంగోలు రావడం జరిగింది. అలాగే మా మ్యారేజ్ కూడా ఫాస్ట్ గారు చేయటం జరిగింది. కానీ నేను దేవుడిలో నిలకడ లేకుండా అటు ఇటు జీవిస్తూ జరుగుతుంది. పోయిన నెల 24వ తారీఖున స్ట్రోక్ రావడం జరిగింది. నాకు బతకతానని నమ్మకం అయితే లేదు, కానీ దేవుడి కృప వలన బయటపడ్డాను. 3 హాస్పిటల్ తిరిగాను. నీకు సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేయాలని చెప్పడం జరిగింది. దేవుడి దయ వల్ల నేను బయటపడి టెంట్ ద్వారాగానే బయటపడ్డాను. అది డాక్టర్లు శ్యామ్ కూడా నన్ను నడిపించాడు. నాకు నా భార్య కూడా చాలా తోడుగా ఉండి నడిపించడం జరుగుతుంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం పంచుకుందాం. బైబిల్లో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ చూడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండము 9వ అధ్యాయము 1 నుంచి 7 వరకు ఉన్న వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము 9వ అధ్యాయము 1 నుండి 7 వరకు ఉన్న వచనాలు మనం చదువుకుందాం. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోయినొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకి, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలు పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచుచు, ఇశ్రాయేలుకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుచునెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తుల పశువులన్నీ చచ్చెను, కానీ ఇశ్రాయేలు పశువుల్లో ఒక్కటైనను చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువుల్లో ఒకటి చావలేదు. అయినను అప్పటికి నీ ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం ప్రభువా. ఈ రాత్రివేళ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభువా నీ మాటలు ధ్యానించాలని మేము ఆశపడుతుండగా అయా మీరు మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ప్రత్యేకించి తండ్రి ప్రభువా ఈ సమయమున తండ్రి మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభువా, మాతో మాట్లాడే దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. అయా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను మేము తెలుసుకున్నట్లు మా మనోనేత్రాలను మీరు వెలిగించండి ప్రభువా. అయా నీ మాటలు అగ్ని వంటివి, అవి బండను బద్దలు చే సుత్తి వంటివి ప్రభువా. ఇంకా మా జీవితంలో సరిచేసుకోవాల్సినవి, తీసివేసుకోవాల్సినవి ఉంటే ప్రభువా నీ మాటల ద్వారా హెచ్చరింపబడి అయా మా జీవితాలను క్రమపరుచుకొని నీ కొరకు మేము జీవించడానికి సహాయమును దయచేయమని ఇచ్చినటువంటి సమయకే వందనాలు చెల్లిస్తూ యేసు జీవము గల పరిశుద్ధ నామములో మిక్కిలి నేను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనం ఈ బైబిల్లో గమనించినట్లయితే మొదటి ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశకాండము
ఈ 5 కాండాలు మోషే రాశారు. ఈ 5 కాండాలని పంచకాండాలని పిలుస్తారు, అలాగే మోషే పుస్తకాలని పిలుస్తారు, అలాగే ఈ 5 పుస్తకాలని కలిపి ధర్మశాస్త్ర గ్రంథాలను కూడా పిలుస్తారు. అయితే మనం ప్రాముఖ్యంగా 2వ పుస్తకమైనటువంటి నిర్గమాకాండంలో ఉన్న విషయాలను మనం ధ్యానిస్తున్నాం. ఈ నిర్గమాకాండము క్రీస్తుకు పూర్వం 1445వ సంవత్సరంలో రాయబడింది. ఈ నిర్గమాకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయి, 1213 వచనాలు ఉన్నవి. ఈ నిర్గమాకాండము ఆది కాండము యొక్క కొనసాగింపు. ఆది కాండంలో జరిగినటువంటి ఆ విషయాల్ని గుర్తు చేస్తూ దాన్ని కొనసాగిస్తూ మోషే ఈ నిర్గమాకాండాన్ని రాశాడనమాట. ఆ ఆది కాండంలో ఏం జరిగిందనేది మనం ఆలోచన చేస్తే అక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి విషయము నిర్గమాకాండము 9వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే 2 వచనాలు చదువుకుందాం. తరువాత యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడలా. ఇక్కడ చూసినట్లయితే ఫరో ఇజ్రాయెల్ని బానిసలుగా ఉంచుకొని వారిని వెట్టి చాకిరికి గురి చేసి వారిని అట్లానే నిర్బంధించి ఉన్నాడు. అయితే అక్కడ యెహోవా మోషేని ఏర్పాటు చేసుకొని ఇజ్రాయేలైన వారి పిల్లలందరినీ విడిపించటానికి ఐగుప్తుకి పంపించాడు. అక్కడ ఐగుప్తులో ఆ ఫరో వారిని పోనీయటంలా, అప్పటికి దేవుని మాటకు లోబడకపోవటం వల్ల అక్కడ కొన్ని తెగుళ్ళు వచ్చినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మనము దేవుని మాటకు లోబడితే దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తాడు. ఆయన మాటకు లోబడకపోతే దానికి తగినటువంటి శిక్షను కూడా దేవుడు మనకిస్తాడు. ఇక్కడ ఫరోతో అంటున్నాడు, నీవు వారిని పోనీయనొల్లక నిర్బంధిస్తే, నువ్వు పోనిస్తే నీకు రక్షణ ఉంది, నువ్వు అలాగే నిర్బంధిస్తే నీకు శిక్ష ఉందని దేవుని కృపను మనం అక్కడ చూస్తున్నాం. అప్పటికే 4 తెగుళ్ళు వచ్చేసేసినాయి. ఇది 5వ తెగులు. ఈ 5వ తెగులేంది? పశువుల మీదకి మరణం రావటం. అసలు ఈ తెగుళ్ళు అసలు ఎందుకు వచ్చినాయి అనేది మనం ఆలోచన చేస్తే మునుపు జరిగినటువంటి పరిస్థితులు ఏంటి అంటే, ఇజ్రాయేలు కరువు వస్తుంది. ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేలు 70 మందిగా ఐగుప్తుకి వెళ్ళటం జరుగుతుంది. యాకోబు సంతతి వారందరూ 70 మందిగా ఐగుప్తుకి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ యాకోబు యొక్క కుమారుడు యోసేపు అక్కడ ఒక మంచి స్థానంలో ఉన్నాడు. ఆ ఫరో తర్వాత ఫరోగా మంచిగా అధికారాన్ని కలిగి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ కరువు సమయంలో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు వారిని ఆదరించి వారికి గోషేన్ అనే ప్రాంతం ఒకటి ఏర్పాటు చేసి అక్కడ వారికి సమస్తమును సమకూర్చి వాళ్ళని చూస్తున్న వ్యక్తిగా మనం గమనిస్తున్నాం. అయితే ఈ నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం ఒకసారి గమనించినట్లయితే, అప్పుడు యోసేపు ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని అలా ఆరంభించెను. అయితే యోసేపు ఉన్నంత కాలము ఇజ్రాయెల్స్కి ఏమి తక్కువ కాల. ఈ యోసేపు కూడా 110 సంవత్సరాలు జీవించాడు, తర్వాత మరణించాడు. తర్వాత వేరే ఫరో వచ్చాడు. వేరే ఫరో వచ్చినప్పుడు వీరిని ఏం చేస్తున్నాడు? వెట్టి చాకిరి చేపిస్తున్నాడు. మనం గమనించినట్లయితే అయినను 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరు గనుక వారు ఇశ్రాయేల్ ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకొని వారు ఇశ్రాయేలు చేత చేయించుకొని ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలముల్లో చేయ ప్రతి పనిలోను కఠినముగా సేవ చేయించి వారి ప్రాణమును విసికించిరి. ఐగుప్తీయులు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేల్ని, యోసేపు ఉన్నంతకాలం బాగా జరిగింది. తర్వాత యోసేపు వెరిగినటువంటి ఫరో వచ్చినప్పుడు వారికి హింస ఎదురైంది, శ్రమలు ఎదురైనాయి, వారికి ఇరుకు ఇబ్బందులు ఎదురైనాయి. ఆ సమయంలో వారు ఏం చేశారంటే దేవునికి మొర్ర పెట్టుకున్నారు. వారి మూలుగులు దేవుడు విన్నాడు. విని మోషేని ఏర్పాటు చేసుకొని వారిని విడిపించాలని
ఆ ఐగుప్తుకి వచ్చి ఫరోతో మాట్లాడుతున్నప్పుడు ఫరో మాత్రం మాట వినటంలా, లోబట్టంలా, ప్రజలనైతే పోనీయటంలా. అయ్యా నా ప్రజలను పంపిస్తే వారు నన్ను సేవిస్తారని చెప్పు అని అంటే ఎంత మాత్రం లోబట్టంలా. లోబడకపోయేలకే 10 తెగుళ్ళు పంపించడం జరిగిందనమాట. నీళ్ళని రక్తంగా మార్చటం, ఈగలకు గుంపులుగా రావటం, వడగండ్లు పడటం, కురుపులు దద్దుర్లు రావటం, పశువులు మరణించటం, ఇట్లా కట్టికి చీకటి రావటం, పేలుగా మారటం, దుమ్ముని కొట్టంగానే పేలుగా మారటం, ఇట్లా మళ్ళా చివరికి వారి సంతానంలో జ్యేష్ఠుడైనటువంటి కుమారుడు చనిపోవటం, ఇట్లా 10 తెగుళ్ళు రావటం జరిగింది. అయితే ఆ తెగుళ్ళలో కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆ ఫరోకి అవకాశం ఇచ్చాడు, కోరుకునేటువంటి అవకాశం. అయ్యా నువ్వు పోనీయి, నిన్ను రక్షిస్తాను, నువ్వు అలాగే నిర్బంధిస్తే నీకు శిక్ష విధిస్తానని చెప్తున్నా కానీ ఫరో పదే దేవునికి వ్యతిరేకంగానే ఉంటున్నాడు కానీ దేవుని మాటకు ఎంత మాత్రము లోబడటంలా. మనం గమనించినట్లయితే ప్రియమైన వారలారా, మనం ఎలా ఉంటున్నాం? దేవునికి లోబడుతున్నామా? ఆయన మాటను మనం వింటున్నామా లేదా అనేది మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. అయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకుందాం. మీరు ఎవరన్నా తీసిన వారు ఉంటే చదవచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. చదవండి. అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ కూడా పిలాతు దగ్గర యేసు ప్రభువారు నిలబడి ఉన్నాడు. అక్కడ తీర్పు జరుగుతూ ఉంది. ఆ పిలాతు అంటున్నాడు, అయ్యా ఈయనలో నాకు ఏ దోషం లేదు, ఈయన నీతిమంతుడు, ఈయన నేను సిలువ మరణానికి అప్పగించి ఆ శిక్షను నేను పొందుకోలేను, నేనైతే చేతులు కడుక్కుంటూ నేను పక్కకి వెళ్ళిపోతున్నాను అని అంటే, అట్లయితే అట్లా నువ్వు ఈ శిక్ష వేయాల్సిందేనని వాళ్ళు కేకలు వేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట, ఇదిగో మనకు ఒక ఆచారం ఉంది కదా, ఈ విడుదల చేసే ఆచారము, మనం ఒకరిని విడుదల చేయాలి కాబట్టి యేసుక్రీస్తుని విడుదల చేద్దాము, ఆ సిలువేదో బరబ్బాకి వేద్దామని చెప్పినప్పుడు ఆ పిలాతు అక్కడ వాళ్ళు ఏమంటారంటే, మాకు యేసు వద్దు, యేసుని సిలువ వేయండి, మాకు బరబ్బానే విడుదల చేయండి అని అంటాడు. అట్లయితే నేను ఈ శిక్ష వేయలేను అని ఆయన చేతులు కడుక్కొని వెళ్ళిపోతాడు. వారందరూ ఏమంటారంటే, ఆయన్ని సిలువ వేయాల్సిందే, ఆ శిక్ష మా మీద మా పిల్లల మీద ఉండుగా కానీ వాళ్ళు పలకటం జరిగింది. మనం గమనిస్తే మనం రక్షించేటటువంటి యేసును తృణీకరిస్తూ మనం శిక్షనే కోరుకుంటున్నాం. ఆనాడు అక్కడ బరబ్బానే కోరుకున్నారు కానీ క్రీస్తుని వాళ్ళు క్రీస్తుని వాటికి వాళ్ళు అంగీకరించలేదు. ఇక్కడ కూడా చూస్తే ఫరో జీవితం కూడా అదే. దేవుడు మాట ఇస్తున్నాడు, నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు పోనీ అని. ఇక్కడ కూడా అతను ఏం కోరుకున్నాడు? శిక్షనే కోరుకున్నాడు వాళ్ళని నిర్బంధించి. కనుక మన జీవితంలో మనం యేసును కోరుకుంటే మన జీవితంలో రక్షణ వస్తుంది. అలాగే ఇంకో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం. అక్కడ ఇజ్రాయెల్ తోటి దేవుడు పదే చెప్తూ ఉంటాడు, అయ్యా మీకు ఆశీర్వాదం ఇస్తాను, అలాగే శాపము ఉంది, అలాగే మరణం ఉంది, నిత్యజీవం ఉంది, మీకు ఏది కావాలో కోరుకోమని చెప్తా ఉంటాడు. వీళ్ళు పదే దేవుడు వారి పక్కనే ఉండి వారికి తరచూ చెప్తున్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జీవాన్ని కోరుకోవటం లేదు, మరణాన్నే కోరుకుంటున్నారు, ఆశీర్వాదాన్ని కోరుకోవటం లేదు, శాపాన్నే కోరుకుంటున్నారు. వాళ్ళు పదే చెప్తూ వాళ్ళ పక్కనే ఉంటున్నా కానీ వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, నాకు అవకాశం ఇవ్వండి, నేను మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదానికి ఐగుప్తుని ఆశ్రయిస్తూ ఉండేవాళ్ళు ఇశ్రాయేల్. ఆనాడు ఐగుప్తు చాలా శక్తివంతమైనటువంటి దేశంగా ఉన్నప్పుడు ప్రతి ఇబ్బంది, ప్రతి కరువు, ప్రతి సమస్య వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ఏం చేసేవాళ్ళు అంటే ఐగుప్తుని ఆశ్రయించేవాళ్ళు. ఐగుప్తు అంటే పాపం, అది చీకటి, కానీ దాన్నే ప్రేమించారు. కానీ ఇజ్రాయేల్ దేవుడు పక్కనే ఉంచుకొని దేవునికి అవకాశం ఇవ్వక, దేవుని మీద ఆధారపడక వారి జీవితాలు ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోయారు. అక్కడ చూస్తే ఇజ్రాయేల్ కూడా దేవుని పిల్లలు అయినప్పటికీ దేవుని కోరుకోవటంలా,
వాళ్ళు లోకాన్ని, పాపాన్ని, అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా బయటపడదామా అనేది ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారన్నటువంటి ఆలోచన కూడా వారు ఎన్నడూనూ చేయలేదు. మనం కూడా ఏదైనా సమస్య వచ్చిందనుకో వెంటనే మనం ఏం చేస్తాం? మనం ఉన్నతమైన అధికారుల దగ్గరికి వెళ్దామా, లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్దామా, లేకపోతే ఇంక ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని మన జ్ఞానం మీద మనం ఆధారపడతాం. మన జ్ఞానంతో మనం మేనేజ్ చేసుకోవచ్చు అని అనుకొని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ దేవునికి మాత్రం అవకాశం ఇవ్వము. కానీ నిజంగా మనం దేవునికి అవకాశం ఇస్తే అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎటువంటి సమస్య అయినా సరే అది సులువుగా దాంట్లో నుంచి బయటపడేటట్టు దేవుడి సహాయం మనకి సమృద్ధిగా వస్తుంది. అయితే మనం దేవుని యొద్దకు వచ్చేవారిగా ఉండాలి. ఒక్కొక్క మాట మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ చివర ఒక మాట రాసి ఉంటుంది, మీరు కృప వలననే రక్షింపబడి ఉన్నారు. దేవుని దగ్గరికి వెళ్తే మనకి కృప దొరుకుతుంది. ఆ కృప మన స్థితి ఎలా ఉన్నా సరే, మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మనం ఎటువంటి వారమైనా సరే ఆయన మనల్ని కృపచేత రక్షిస్తానంటున్నాడు. అర్హత లేకపోయినా సరే అర్హత ఇచ్చేటటువంటి దేవుడు ఆయన నిబంధనతో కూడినటువంటి ప్రేమ మన మీద చూపించి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకొని కృప ద్వారా మనం ఉన్నంతకాలమే కాకుండా మనం ఈ లోకం విడిచిన తర్వాత కూడా ఆయనతో ఉండేటువంటి గొప్ప నిరీక్షణ మన జీవితానికి ఆయన దయచేసే దేవుడిగా ఉన్నాడు. కనుక మనం ఆయన దగ్గరికి వస్తే రక్షింపబడతాము. లేకపోతే ఏమైందో తెలుసా? ఇంకో మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29. ఆయన కృప దగ్గరికి రాకపోతే, ఆయన ప్రేమను మనం పొందుకోలేకపోతే మన జీవితంలో ఏం జరిగిద్దో ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29. చదవండి అక్క. 10:29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తము పవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచు. ఆయన కృపను మనం తిరస్కరిస్తే, కృప దగ్గరికి వస్తే ఏమైంది? రక్షింపబడతాం. అదే ఆయన కృపను మనం తిరస్కరిస్తే మరి ఎక్కువైన దండన. ఆయన కృపతో మనం పిలిచినప్పుడు మనం ఆయన దగ్గరికి వస్తే రక్షింపబడతాము. ఆయన కృపను మనం తిరస్కరిస్తే నిత్యనాశన నరకానికి వెళ్ళేవారిగా మనం ఉంటాం. కనుక మనం దేవుని మాటలకు మనం లోబడి ఆయన కృప యొద్దకు రావాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే మనం అక్కడ నిర్గమాకాండం 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఏం జరిగింది? పశువుల మీదకి మరణం వచ్చింది. ఆయనే కోరుకున్నాడు, శిక్ష కోరుకున్నాడు, నేను పంపినని నిర్బంధించేశాడు. దానికి బదులుగా దేవుడు ఆ పశువుల మీదకి మరణాన్ని పంపించాడు. అక్కడ పశువులన్నీ చనిపోయినాయి. ఇశ్రాయేల్ పశువులను వేరుపరిచాడు. ఆ పశువులకి ఏం కాల. అక్కడ మరణం ఏం చేసిద్దంటే ప్రత్యేకపరిచిద్ది. మన రెండో మాటగా గమనిస్తే తన బిడ్డలను ఆయన ప్రత్యేకపరుచుకుంటాడు. ఆయన బిడ్డల్ని వేరుపరుస్తాడు అన్నమాట. మనం బైబిల్లో కూడా ఎన్నో విషయాలు మనం గమనించాం. దేవుడు గోధుమల్ని గురుగుల్ని ఏం చేస్తాడు? వేరుపరుస్తాడు. గొర్రెల్ని మేకల్ని వేరుపరుస్తాడు. చీకటిని వెలుతుర్ని వేరుపరుస్తాడు అన్నమాట. రక్షింపబడిన వారిని వేరుపరుస్తాడు అన్నమాట. మళ్ళా దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? కొంతమంది విడవబడతారు, కొంతమంది ఎత్తపడతారు అని. ఇట్లా మనం చూసుకుంటే ఎన్నో విషయాలు దేవుడు తన ప్రజలను ఏం చేస్తాడంటే వేరుపరుస్తాడు, ప్రత్యేకపరుస్తాడు. ఆడు కూడా మనం గమనించినట్లయితే ఇజ్రాయెల్ పశువులు పక్కన క్షేమంగా ఉన్నాయి, ఐగుప్తు పశువులన్నీ ఒక పక్కన చనిపోయి ఉన్నాయి అన్నమాట. అయితే మనం గమనించినట్లయితే ఆయన కృపను ఆశ్రయించి ఆయన దగ్గరికి వస్తే దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకుంటాడు. ప్రత్యేకపరుచుకోవటమే కాకుండా మరణం అనేదే లేకుండా నిత్య జీవాన్ని మనకి అనుగ్రహిస్తాడనమాట. అది ఎంత గొప్ప భాగ్యము. మనం ఇప్పుడైతే రక్షింపబడి ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఇంకా రక్షణ పొందకుండా ఇంకా మనం ఈ లోక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి స్వభావంతో మనం జీవిస్తూ ఉంటే రక్షణ లేకుండా అయితే మన జీవితంలో
ఒకానొక దినాన మరణం వచ్చినప్పుడు ఆ మరణం రెండవ మరణంగా మనం చూడగలుగుతున్నాం. సహజ మరణం ఎలా ఉండిద్దంటే మనిషికి మనిషి దూరం అవ్వటం మనం చూస్తామన్నమాట. ఇప్పుడు నాకు మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, అది సహజ మరణం, వాళ్ళు దూరం అయిపోయారు, ఏమీ లేదు. అదే రెండవ మరణం ఎట్లా ఉంటుందంటే మనిషి దేవునికి దూరం అయిపోతే వచ్చేదే రెండవ మరణం. మనిషి దేవునికి దూరం అయిపోవటం, దేవుని నమ్మక, దేవుని ఎరుగుక, దేవుని మాటకు లోబడక, దేవునికి వ్యతిరేకంగా జీవించే వారికి వచ్చేది అది రెండవ మరణం. అది అగ్ని ఆరదు, పురుగు చావదనమాట. నిత్యము ఆడ యాతన పడుతూ ఉండాలి. మనం గమనించినట్టయితే బైబిల్లో ధనవంతుడు లాజరు వాళ్ళిద్దరు మనం గమనిస్తే వాళ్ళిద్దరు ఒకే రోజు చనిపోయారు. అయితే లాజర్నేమో దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయినాయి, తండ్రి కుడి పాశాన అబ్రహాం రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతూ ఉన్నాడు. ఈ ధనవంతుడేమో నరకంలో యాతన పడుతున్నాడు. అక్కడ చూడండి, మరణం ఏం చేసింది, వారిద్దరిని వేరుపరిచింది. దేవుని కృప కిందకు వచ్చినటువంటి లాజర్కి నెమ్మది కలిగింది, దేవుణ్ణి తిరస్కరించినటువంటి ధనవంతునికి నరక యాతన పడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాను. అయితే ఈ మరణము మనల్ని వేరుపరుస్తుంది. ఆ వేరుపరిచేటప్పుడు దేవుడు మనల్ని ప్రత్యేకించుకుంటున్నాడు. నిత్య నాశనము, నరకం అనేటువంటి రెండో మరణాన్ని మనకి రాకుండా తప్పించి మనల్ని వేరుపరుస్తున్నాడు అన్నమాట. అయితే మనం గమనించాల్సింది ఒకటే, ఆయన మాట విని మనం ఆయన దగ్గరికి కానీ వస్తే మనకి రెండవ మరణం అనేది ఉండదు, మనకి నిత్య జీవము ఉంటుంది. అయితే ఇంకా మనం ఆయన మాటకు లోబడకుండా, ఆయన దగ్గరికి రాకుండా, అసలు ఆయన ఎవరో మనం తెలియకుండా ఉంటూ ఉన్నామంటే మనకి శిక్ష తప్పదు. ఆ శిక్ష రేపే సంభవించబోతుందని మనం ఆడ చూడగలుగుతున్నాం. నిర్గమాకాండము 9వ అధ్యాయంలో మనం 5వ వచనంలో మనం చూసినట్లయితే, రేపు యెహోవా ఆ దేశంలో ఆ కార్యము జరిగించెను. ఏ కార్యము? ఆ తెగులు, అది రేపే వస్తుందని చెప్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, సమయం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా సరే నువ్వు నా ప్రజల్ని పోనీ, రేపే ఆ తెగులు రాబోతుంది, వాటన్నిటినీ నేను నాశనం చేయబోతున్నానని సమయం ఇస్తున్నాడు, చెప్తూ ఉన్నాడు. మన దేవుడు కూడా దినమెల్లా చేతులు చాచి పిలుస్తూ ఉంటాడు, నా దగ్గరికి రండి అని. ఇంత గొప్ప రక్షణ నువ్వు ఎలాగ నిర్లక్ష్యం చేస్తావు, నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని రక్షిస్తానని పలుమార్లు పిలుస్తున్నప్పటికీ, సమయం ఇస్తున్నప్పటికీ మనమైతే లోబడక ఉంటే ఆ శిక్షను పొందుకుంటాం. లోబడితే మనం రక్షింపబడతాం. బైబిల్లో కూడా గమనించినట్లయితే జక్కయ్య ఉన్నాడు, యేసు ఎవరో చూడాలని మేడి చెట్టు ఎక్కి ఉన్నప్పుడు యేసయ్య ఆడకు వచ్చేసేసి, జక్కయ్య త్వరగా దిగి రా అనగానే వెంటనే ఏం చేశాడు, ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. వెంటనే దిగి వచ్చాడు, యేసయ్య దగ్గరికి వచ్చాడు, యేసయ్య తన ఇంటికి తీసుకెళ్ళాడు, ఆ ఇంట్లో రక్షణ వచ్చేసేసింది. మరి ఆ సమయం అనుకోకుండా మనకి కలిగినప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ గొప్ప రక్షణను మనం అంగీకరించాలి. అప్పుడే మనకి మంచి జీవితాలు మనం కలిగి ఉండగలుగుతాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇంకా మనం గమనించినట్లయితే ఆ తెగుల్లో దేవుని కృప మనం చూసాము, అలాగే తన బిడ్డలను వేరుపరచడం కూడా మనం చూసాము. అలాగే ఆ శిక్ష కూడా రాబోతున్నా కానీ దేవుడు సమయము, తరుణము, అవకాశము ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. బైబిల్లో కూడా ఎంతోమంది భక్తులు వారి జీవితాల్లో సమయాన్ని పొందుకొని జీవించినట్లుగా మనం గమనిస్తాం. హిజ్కియా రాజు ఉన్నాడు, ఆయనకు మరణకాలమైన రోగం వచ్చింది. అప్పుడు దేవుడు ప్రవక్తను పంపిస్తాడు, నాతాను ప్రవక్తని, అయ్యా నీకు సమయం దగ్గరికి వచ్చింది, నువ్వు సిద్ధపరచుకోమంటున్నాడు దేవుడు అని అనగానే వెంటనే ఆయన గోడ తట్టు తిరిగి కన్నీరు కాచి ప్రార్థన చేసుకొని దేవుని అడిగినప్పుడు మరలా ఆయుష్ పొడిగిస్తాడు. దేవుడు మన జీవితంలో ఏదైనా సరే చేయుటకు శక్తి కలిగిన దేవుడు. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ తూతైరా సంఘము మనం చూస్తానన్నమాట. ఆ తూతైరా సంఘం కూడా ఇజబేల్ అనే స్త్రీని ఉంచి విగ్రహారాధన చేస్తూ, జారత్వం అనే పాపం అంటే విగ్రహారాధనతో సమానం అన్నమాట. దేవునికి అయిష్టమైనది విగ్రహారాధన, అది జరిగించుచు దేవుణ్ణి మర్చిపోయింది అన్నమాట. అయితే అక్కడ చెప్తూ ఉన్నాడు, నీకు మారు మనసు పొందుటకు సమయం ఇస్తున్నానని ఆ సంఘాన్ని దేవుడు ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. అయితే లోబడితే
మారు మనసు పొంది నిజంగా మళ్ళీ దేవుని దగ్గరికి వస్తే ఆ సంఘాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. లేకపోతే ఆ సంఘాన్ని అక్కడ లేకుండా తీసివేయగలడు దేవుడు. అయితే మనం మారు మనసు పొంది సమయం ఉండగానే మనం దేవుణ్ణి తెలుసుకొని ఆయన దగ్గరికి వస్తే మన జీవితంలో ఎన్నో మేళ్ళు జరుగుతూ ఉంటాయి. ఫరోకి పదే అవకాశం ఇచ్చాడు, కానీ ఉపయోగించుకోలేదు. చివరికి ఫరోకి ఏమైపోయిందంటే తెగుళ్ళు వచ్చేసేసినాయి. మన జీవితంలో కూడా తెగుళ్ళు మనం చూసామంటాం. కోవిడ్-19 ఈ తెగులే కదా, అది ఎంతమంది చనిపోయారు. HIV AIDS కానీ దానికి ఎంతమంది చనిపోయారు. ఒకప్పుడు చాలా కాలం క్రితం ప్లేగ్ వ్యాధి అని అక్కడ చాలామంది చనిపోయారు. ఇట్లా ఈ తెగుళ్ళు దేవుని మాట వినకపోతే, లోపడకపోతే ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మనం వాటిలో నుంచి తప్పించబడి, ప్రత్యేకించబడి మనం సజీవంగా ఉండి దేవుని కలిగి మనం దేవుని ఆరాధించగలుగుతున్నామంటే అది ఎంతో కృప అన్నమాట మనకి. అయితే దేవుడు కూడా తన బిడ్డల్ని కాచి కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఈ సర్వ సృష్టిలో మనం ఎక్కడైనా సరే గమనించండి, ఈ సర్వ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి దేవుని మాట వింటున్నాయి, దేవునికి లోబడుతూ ఉన్నాయి. కానీ మానవుడైతే దేవునికి లోబడ్డు. పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడతాడు. అబద్ధం ఆడేటప్పుడు కోడి కుయ్యమనంగానే ఏం చేసింది? కోడి కూసింది. కోడి అది లోబడిపోయింది దేవునికి. యోనాని నీ వల్లే ఈ ఉపద్రవం శ్రమ వచ్చిందని సముద్రంలో పడేసేస్తే చేపను మింగమంటే చేప మింగింది. చేప దేవునికి లోబడింది. అలాగే నోవాహు ఊడగట్టాడు. ఊడలోకి ప్రతి జీవరాశి రావాలనగానే అన్నీ వచ్చేసి మా కాముగా అంతన ఆ పడవలోకి ఉండిపోయినాయి అన్నమాట. ఇట్లా మనం గమనం చేస్తే ప్రతి జీవరాశి దేవునికి లోబడుతూ ఉన్నారు, దేవునికి లోబడుతూ ఉన్నాయి. కానీ మానవుడైతే దేవునికి లోబడటంలా, దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తున్నాడు. అయితే అటువంటి వ్యతిరేకత స్వభావం మనలో ఉందేమో కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఈరోజు దేవుని మాటకి మనం లోబడితే మనకి ఎన్నో మేలులు ఉన్నాయి. అయితే ఐగుప్తీయులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ పశు సంపద కాపాడేదాని కొరకు వాళ్ళు ఒక దేవతకి మొక్కేవాళ్ళు అన్నమాట. ఆ దేవత ఎలా ఉంటుందంటే ఎద్దు ముఖం కలిగినటువంటి ఆకారంలో ఆపిన్ అనే దేవత. ఆ దేవతని వాళ్ళు పూజిస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజు వాళ్ళు చూశారన్నమాట. ఆ దేవత కూడా ఏమీ చేయలేకపోయింది. ఈ దేవత కూడా ఒట్టిదే అని వాళ్ళకి అర్థమైపోయింది. ఆయన పంపించినటువంటి తెగుళ్ళు ఎట్లా ఉన్నాయో తెలుసా? ఆయన ఆధీనంలోనే జరిగినాయి. దేవుడు ఏం చెప్పాడు? ఈ చనిపోవాలా, అవి చనిపోకూడదు అని చెప్పంగానే ఐగుప్తీ మాత్రమే చనిపోయినాయి. వీటికి మరణం రావాలి, వాడికి రాకూడదు. వాళ్ళకి ఈగల గుంపు ఉండాలి, వీళ్ళకి ఈగల గుంపు ఉండకూడదు. ఇజ్రాయెల్కి ఏమో మరణం రాకూడదు, వీళ్ళకి మరణం రావాలంటే దేవుని హద్దుల్లోనే ఆ తెగుళ్ళు కూడా రావటం చూడండి. అయితే దేవుడికి సమస్తము లోబడి దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాయి. కానీ మనం ఎలాగ ఉన్నాం అనేది మనం పరీక్ష చేసుకోవాలి. అయితే దేవుడు తన కృపను మన ఎడల చూపిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మనం దేవుని మాటలు మనం విన్నాము. దాంట్లో ఉన్నటువంటి ఆ విషయాలను మనం ఒకసారి గమనం చేసుకుందాం, మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వారలారా, ఆనాడు ఫరో దేవుని మాట వినలేదు, ప్రజలను పోనీక నిర్బంధించాడు. అయితే దేవుని కృప అవకాశం ఇచ్చింది. అయా నువ్వు పంపిస్తే రక్షింపబడతావు, నిర్బంధిస్తే శిక్ష కలుగుతుందని. దేవుడు కూడా మనతోటి పలుమార్లు చెప్తూ ఉంటాడు, ఇగో నువ్వు చేస్తుంది ఇది తప్పు, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు అని పలుమార్లు దేవుని మాట మనతోటి మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారానే కావచ్చు, దేవుని ఆత్మ ప్రేరణ చేతైనా కావచ్చు, చెప్తూ ఉన్నప్పుడు మనమైతే ఆయన మాటకు లోబడటం లేదే. లోబడితే మేలే, లోబడకపోతే శిక్ష మనకి కలుగుతుందని తెలియచేస్తున్నాడు. అలాగే మనం ఆయన కృప కిందకు వచ్చి ఆయన మాట వినేవారంగా ఉంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్య, ప్రతి ఇరుకు ఇబ్బంది, ప్రతి బాధ, అన్ని విషయాల్లో దేవుడు తన బిడ్డల్ని వేరుపరుస్తాడు, ప్రత్యేకించుకుంటాడు. వారి కొరకు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆనాడు ఇజ్రాయెల్స్ కూడా పలుమార్లు దేవుణ్ణి దూషించారు, సనిగారు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నా సరే వారు విశ్వాసాన్ని దేవుని ఎడల కనపరచడంలా వారు విసిగిపోయి దేవునికి పూర్తిగా దూరం అయిపోయారు. అందుకే ఆనాడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దరిదాపులుగా 20 నుండి 30 లక్షల మంది
ఐగుప్తు నుంచి జనాంగం బయటకు వచ్చినప్పటికీ వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోవటం వల్ల అనేకులు అరణ్యంలో చనిపోయారు. అక్కడికి ప్రవేశించింది ఎవరు? ఇద్దరే, యెహోషువ, కాలేబు నిండు మనసుతో ఆయన అనుసరించాడు. యెహోషువ అయితే కుడికైన ఎడమకైన తొలక దేవుణ్ణి అనుసరించాడు. కాబట్టే వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళగలిగారు. మోషే కూడా ప్రవేశించలేకపోయాడు. మోషే నెబో పర్వతం మీద నుండి దూరం నుండి చూచి అక్కడే చనిపోయాడు. అయితే ప్రియమైన వారలారా, మన జీవితంలో దేవుని కృప దగ్గరకు వస్తే తన బిడ్డలను ప్రత్యేకించుకుంటారు, నిత్య జీవానికి నడిపిస్తాడు. ఆయన మాట వింటే మన జీవితంలో ఎన్నో మేలుల ఆశీర్వాదాలు. అయితే ఆయన మాట తిరస్కరిస్తే మన జీవితంలో ఎన్నో నష్టాలు, ఎన్నో ఇరుకు ఇబ్బందులు, అవన్నిటిని మనం ఫేస్ చేయాలని అంటే మన జీవితం సరిపోదు. కనుక ఆయన కృప దగ్గరికే వద్దాము. అయితే మరలా ఆయన సమయం ఇస్తున్నాడు నీ జీవితంలో మార్పు నొందటానికి. ప్రభా, ఇన్నాళ్ళు నేను ఏదన్నా నీ మాటకు వెనక లోబడక నేను ఇలా జీవిస్తున్నానేమో, నాదో ఈ తప్పు ఉందేమోనని మనం పరీక్ష చేసుకోగలిగితే, ఈనాడు ఒప్పుకోగలిగితే దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఈ సమయంలోనే నువ్వు గొప్ప రక్షణను నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని కృప ఆయన బిడ్డలకు నిత్యము ఉంచుతాడు. కనుక మనం పరీక్ష చేసుకుందాము, మన జీవితాలను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుందాము, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీ కొందనాలు, స్తుతి స్తోత్రం ప్రభువా. అయా పలుమార్లు ప్రభువా నీ మాట వినక మేము వైదొలిగి, అయా మాకు ఇష్టమైన త్రోవను తొలగి ప్రభువా, అయా కుక్క తన వాంతికి తిరిగినట్టు, పంది మరలా బురదగుంట్లో పొర్లినట్టుగా ప్రభువా, అయా కఠినమైనటువంటి మనసు కలిగి ఫరో వలె ప్రభువా మేము ఈ లోకంలో జీవిస్తున్నామేమో. పలుమార్లు తండ్రి ప్రభా సమయాన్ని పోనీక సద్వినియోగపరుచుకోమని మాకు తెలియపరుస్తున్నప్పటికీ తండ్రి, అయా మీకు సమయం ఇవ్వక ప్రార్థించగా బైబిల్ ధ్యానించగా నీ యొక్క సహవాసములో నీ ప్రియబిడ్డలతో మేము కలిసి ఉండక ప్రభువా, అయా పూర్తిగా తండ్రి మేము నీకు దూరం అయిపోతున్నామేమో. అయా మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటున్నాం, సహాయం దయచేయండి. మేము వేరైపోయి ఉండుక ప్రభువా, నీ బిడలముగా మేము ప్రత్యేకించబడి ఈ లోకంలో ప్రభువా నీ కొరకు జీవించేవారు ఉండటానికి సహాయం దయచేయండి ప్రభువా. అయా మీరు పలుమార్లు మాకు అయా హెచ్చరిస్తూ ప్రభువా, సమయం ఇస్తూ తండ్రి, అయా తరుణం ఇస్తూ ప్రభువా మమ్మల్ని మీరు పిలుస్తూ ఉన్నారు. అయా నీ మాట విని ప్రభువా నీ యొద్దకు వస్తే తండ్రి ప్రభా మా జీవితాల్లో ఎన్నో మేలుల ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము. కనుక తండ్రి అయా ఈనాడు నీ కృప కిందకు వచ్చి ప్రభా నీ ద్వారా మేము మేలు పొందుకుంటూ సహాయం దయచేయమని, నీ కృప మా ఎడల సమృద్ధిగా ఉంచమని యేసు జీవము గల పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ సుధాకర్ అన్నకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం అనగానే ఒక ఫెస్టివల్ డే, హోలీ డే కదా, పరిశుద్ధ దినం, బ్లెస్డ్ డే. కొంతమంది హాలిడే, జాలీడే అంటారు, మనకు మాత్రం హోలీడే కదా. మనకి హోలీడే, పరిశుద్ధ దినం. ఎందుకంటే 6 రోజులు మనవి, 7వ రోజు దేవుడిది. దేవుని కోసం, దేవుని స్తుతించడం కోసం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన దినం. అందుకని ఈరోజుని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి, మహిమపరచాలి. యాక్చువల్గా ఇప్పుడు లెంటీ డే స్టార్ట్ అయ్యాయి, తెలుసు అందరికీ. లెంటీ డేస్ అంటే ఉపవాసాలు ఉంటారు కదా. యేసు ప్రభుని సిలువకు అప్పగించేటువంటి సమయం గుడ్ ఫ్రైడే. దానికి ముందుగా లెంటీ డేస్ పోయిన బుధవారం నుంచి స్టార్ట్ అయ్యాయి. తెలీదా? ఎంతమంది తెలుసు? వెరీ గుడ్. లెంటీ డేస్ బుధవారం నుంచి స్టార్ట్ అయ్యాయి. 40 days ఫాస్టింగ్ ఉంటారు. అంటే కొన్ని రోజులు ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండేవాళ్ళు ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకు అంటే సిలువ ధ్యానాలు. యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చి ఏ విధంగా ఆయన శ్రమలు అనుభవించాడు, ఆ శ్రమలన్నింటినీ మరి ధ్యానం చేసుకునేటువంటి రోజులు ఇవన్నీ కూడా. ఒక రకంగా చెప్పాలంటే అవి యేసు ప్రభు యొక్క శ్రమలు, ముఖ్యంగా శ్రమలను జ్ఞాపకం చేసుకొని ధ్యానించి దాని ద్వారా ఎంతో మేలు పొందుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు దాకా వాక్యం అని ఒకటి కొన్ని మాటలు వాక్యం ఏం చెప్పాను కానీ, క్రాస్ గురించి తెలుసు కదా.
CROSS క్రాస్ అంటాం. క్రాస్ యేసు ప్రభు ఆ శిలువ మరణం పొందుట ద్వారా క్రాస్ CROSS క్రాస్ ఉండగా నిలువ కర్ర ఒకటి, అడ్డు కర్ర ఒకటి ఉంటుంది. అది ఘోరాతి ఘోరమైనటువంటి మరణం. అది ఎవరికి వేస్తారు అంటే చాలా ఘోరమైనటువంటి నేరాలు చేసినటువంటి బందిపోటు దొంగలకి వేసేటువంటిది ఆ యొక్క మరణం. ఇంకోటి ఏంటంటే ఆ శిలువ మరణం వేసిన తర్వాత ఎవరిని కూడా బ్రతకనివ్వకూడదు. ఈవినింగ్ 5-6 లోపు చావకపోతే వాళ్ళని కొట్టి చంపేస్తారు. అంటే వాళ్ళు ఎముకలన్నీ ఎరగొట్టేస్తారు, గట్టిగా కేకలు వేసి చనిపోతారు. అలాంటి మరణం యేసు ప్రభుకి వేయడం అనేటువంటి జరిగింది. కానీ యేసు ప్రభు ఎన్ని గంటలకు చనిపోయారు తెలుసా? సిలువలో తెలుసా? 3 గంటల అప్పుడు కేక వేసి ప్రాణం విడిచిన అని రాయబడింది. అంటే 6 గంటల వరకు ఉంటే ఎముకలు ఎరగొట్టేసి చంపేస్తారు. కానీ అలాంటి పరిస్థితి రానివ్వకుండా యేసు ప్రభుని 3 గంటలకే చనిపోయారు. ఎందుకంటే యేసు ప్రభుకి గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి. ఏంటంటే ఒక ఎముక కూడా విరవపడకూడదు. యేసు ప్రభుకి ఎన్ని గాయాలైనా, ఎన్ని శరీరం అంతా కూడా ఆ యొక్క మాంసం అంతా కూడా కిందకి పడిపోయేటువంటి పరిస్థితి ఉన్నా యేసు ప్రభు ఎముకలు మాత్రం ఒక్కటి కూడా విరవపడకూడదు అని లేఖనంలో ప్రవచనం ఉంది. అందుకనే యేసు ప్రభు ఎముక ఒక్కటి కూడా విరవపడుకోకుండా ఆయన చనిపోయాడు. అది యొక్క ఇంకొకటి ఏంటంటే దొంగల మధ్యలో, బందిపోటు దొంగల మధ్యలో సిలువ వేశారు. ఎందుకు వేసింటారు చెప్పండి? ఎవరైనా చెప్తారా? ఎందుకు వేసింటారు? బందిపోటు దొంగల మధ్యలో యేసు ప్రభువుని సిలువ ఎందుకు వేశారు? ఎందుకంటే అది ప్రూవ్ చేయడం ఏంటంటే ఇది బందిపోటు దొంగలకు వేసేటువంటి సిలువ మరణము అని అది ప్రూవ్ చేయడానికి బందిపోటు దొంగల్ని ఇటు అటు ఉన్నటువంటి దొంగలు ఎవరంటే బందిపోటు దొంగలు. తర్వాత 3వ వ్యక్తి సిలువ మరణం పొందాల్సినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా మీకు? తెలుసా? బరబ్బా. ఆయన ఎవరు? భయంకరమైనటువంటి నరహత్యలు చేసినవాడు, అందరినీ చంపేసినవాడు. ఇంక చివరిగా ఆ రోజు రాత్రి మీకు ఎవరిని విడుదల చేసేటువంటి హక్కు ఉంది కదా, ఒక టైం వచ్చింది కదా, ఎవరిని రిలీజ్ చేయాలి అని అంటే ఏమన్నారు? అందరూ ఎవరు కావాలని కోరుకున్నారమ్మా? బరబ్బా, బందిపోటు దొంగని విడుదల చేయండి, యేసుప్రభుని సిలువ వేయండి అని కేకలు వేశారు. అందరూ ముక్త కంఠంతో కేకలు వేశారు. కాబట్టి ఎవరిని విడుదల చేయమన్నారు? బరబ్బాని. బరబ్బా ఏం చేస్తాడు? మంచోడా? ఎంతమంది చంపేస్తాడో, ఎంతమందిని హత్య చేస్తాడో, ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తాడో, ఎన్ని దొంగతనాలు చేస్తాడో కదా, అలాంటి వ్యక్తి మాకు కావాలని కోరుకున్నారు కదా. అందుకనే ఈ సిలువ మరణంలో ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు మరి దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. INRI అనేది తెలుసా మీకు? INRI క్రాస్ మీద తెలుసా? INRI అనేది ఉంటుంది. ఎవరికైనా తెలుసా INRI అనేటువంటిది? INRI అని 4 అక్షరాలు ఉంటాయి. INRI 4 అక్షరాలు. I అంటే ఈసూస్ అంటారు వాళ్ళు. ఏంటంటే యూదులు ఏంటంటే మనం యేసు అంటాం కదా, వాళ్ళు యేసు అంటారు. N అంటే నజరేన్ అని, నజరేయుడు అని అర్థము. R అంటే రెక్స్ అంటే రాజు అని, రెక్స్ అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, రాజు అని. ఇంకోటి ఏంటంటే యూదులు అని, ఇడోమియా అంటారు, యూదులు అని. యూదుల నజరేయుడని యేసు యూదుల రాజు అని, నజరేయుడని యేసు యూదుల రాజు అని నామకరణం చేసి ఆయన రాజు అని, ఆయన గొప్ప వ్యక్తి అని ఆయన్ని పేరు పెట్టి ఎన్ని భాషల్లో రాశారు తెలుసా మీకు? ఎన్ని భాషల్లో రాశారు తెలుసా? ఎన్ని భాషల్లో రాశారంటే అందరూ చదువుకోవాలి, ఈయన రాజు అండి అని. కానీ చనిపోతున్నది ఏంది? సిలువ మరణం కదా. రాజు అని అవహేళన చేయటానికి, ఎగతాళి చేయటానికి ఆయన యూదుల రాజు నజరేయుడని యేసు అని రాసి ఆయన సిలువ మరణం వేశారు. 3 భాషల్లో ఆయన ఆ పేరు రాసి అక్కడ పైనగా అందరు చూసేలాగా రాశారు, నజరేయుడని యేసు యూదుల రాజు అని. కానీ ఎలా ఉన్నాడు యేసు ప్రభు? ఆయన ముఖం అంతా రక్తసిక్తం అయిపోయింది, ఆయన గాయాలతోటి యేసు ప్రభు ఉన్నాడు.
రాజు అనేటువంటి వ్యక్తికి తర్వాత యేసుప్రభు సిలువ మోసేటువంటి టైంలో యేసుప్రభు చేతికి ఒక రెల్లునిచ్చారు కదా, ఒక రాజు దగ్గర దండం ఉంటుంది కదా, అలా ఇచ్చారు. తర్వాత రాజుకి ఏముంటుంది, కిరీటం ఉంటుంది కదా, ఒక కిరీటం, ముళ్ళ కిరీటాన్ని లోపలికి అదిమి గుచ్చి కిరీటాన్ని పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఈయన యూదుల రాజు అని ఆయన అవహేళన చేస్తూ ఎన్నో ఆ యొక్క హింసించినటువంటి వారుగా యేసుప్రభుని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి కారణం ఏంటంటే యేసుప్రభు ఏమైనా తప్పు చేశాడంటే, ఏమైనా పాపం చేశాడంటే ఏమీ లేదు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడని తీర్పు తీర్చబడి మన కోసం ఆయన శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. యేసుప్రభు వేడుకుంటే, ఆయన పట్టుకునేటప్పుడు, ఆయన హింసించేటప్పుడు దేవదూతలందరూ కూడా దిగి వచ్చి మనుషులందరినీ చంపేయగలరు కదా. 12 సేనా వ్యూహాలు దూతల్ని దేవుడు పంపిస్తానని చెప్పాడు. కానీ ఎందుకు వేడుకోలేదు అంటే, ఆయన మన కోసం మరణించాలి, మన కోసం ఆయన సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి, ప్రవచనాలన్నీ నెరవేర్చబడాలని యేసు ప్రభు అందరూ కూడా అంతకుముందు ఎన్నో రకాలుగా బలులు అర్పించేవాళ్ళు, ఎన్నో రకాలుగా పాప పరిహారం కోసం దేవుని సన్నిధికి వచ్చి వేడుకునేవాళ్ళు. కానీ అందరి కోసము, అంతకుముందు వారి కోసము, ఇప్పుడున్న వారి కోసము, రాబోయే వారందరి కోసము యేసు ప్రభువే ఒక బలియాగంగా మార్చబడి ఆయనే ఒక రక్షకుడిగా మన కోసము మార్చబడ్డాడు. కాబట్టి ఇది ఎవరైతే విశ్వసిస్తారో ఈ లెంటి డేస్లో కూడా శిలువ మరణాలు అనేటువంటిది కాదు, మన కోసం యేసుప్రభు ఇన్ని శ్రమలు పొందాడు, మనకు విడుదలనిచ్చాడు. యాక్చువల్గా పాపం చేస్తే వచ్చేదేంది, పాపం వలన వచ్చే జీతం ఏంటి, మరణం. మరణం అనేటువంటిది అంటే నరకానికి పోయేటువంటిది. ఇందాక రమేష్ కూడా చెప్పాడు కదా, దేవునికి దూరం అయిపోయేటువంటిది, అది సెకండ్ డెత్ కదా, రెండవ మరణం అనేటువంటి. కాబట్టి అది అగ్నిగుండం, భయంకరమైన వేదన. అలాంటి వాటిని తప్పించడం కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసము ఆయన శిలువలో మరణించి తిరిగి లేచి ఆయన మరలా తిరిగి రాబోతున్నటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అందుకని ఎవరైతే విశ్వసిస్తారో, రోమపత్రిక 10వ అధ్యాయంలో చివరిగా కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 9వ వచనం నుంచి చదువుదాం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, ప్రభు అంటే రాజు, దేవుడని ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. కాబట్టి ఏంటంటే మన నోటితో ప్రభు అని ఒప్పుకోవాలి, ఆయన దేవుడు అని ఒప్పుకోవాలి. శిలువలో పక్కన ఉన్నటువంటి ఒక దొంగ ఏమని ఒప్పుకున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసు అంటే రక్షకుడని, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజు అని గుర్తిరిగాడు, అందుకని ఆయన రక్షించబడ్డాడు. ఇంకొక దొంగ రక్షణ లేకుండా నశించిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఈ శిలువ ధ్యానాల్లో లేకపోతే ఈ శ్రమల దినాల్లో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయము, ఈ శిలువ మరణము మన కోసము, నా కోసము ప్రభువా, నేను పొందాల్సినటువంటి శిక్షను మీరు పొంది నాకు విడుదల విమోచన ఇచ్చారని మనం తెలుసుకొని ఆ గొప్ప రక్షణలో మనం కొనసాగాలని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలకి నిద్రపోతుంటే ఒక కళ వచ్చింది. ఏ కళ వచ్చిందంటే యేసు ప్రభు అంతా కూడా ఆ శిలువలో ఆయన రక్తం అంతా కారిపోతూ ఉందంట. ఆ ముళ్ళ కిరీటంలోంచి కారిపోతుంది, ఆ గాయాల్లోంచి కారిపోతుంది ఆ రక్తం అంతా కూడా. అప్పుడు మోకరించి ఆమె అడుగుతుందంట, యేసయ్యా నేను ఆ రక్తాన్ని నేను చూడలేను యేసయ్యా, ఇంత రక్తం కారిపోతుంది నీలో నుంచి అని అంటూ ఉంటే, అప్పుడు దేవుడు అన్నాడంట, యేసుప్రభు అన్నాడంట, ఈ రక్తము నీ పాపాల కొరకే చిందించబడుతుంది, ఈ రక్తం నీ కోసమే చిందించబడుతుంది అన్నప్పుడు, అవునా ప్రభు నా కోసం ఇంత రక్తం కారిపోతుందా అని, మరి ఏం చేయాలి ప్రభు, ఆ రక్తం ఆగిపోవాలి, నేను చూడలేనంటే, అప్పుడు దేవుడు చెప్పాడంట, యేసయ్య చెప్పాడంట, నీ పాపాలు ఒప్పుకుంటే ఆ రక్తం ఆగిపోతుంది, కారిపోయే రక్తము ఆగిపోతుంది. అవునా ప్రభు, అటైతే నేను ఒప్పుకుంటాను, ఇక నుంచి నేను ఏ తప్పు చేయకుండా నీ బిడ్డగా జీవిస్తానని మోకరించి కళ్ళు మూసుకొని తను చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటుందంట. తను చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటా ఆ ఒక్కొక్క పాపం ఒప్పుకుంటుంటే ఒక్కొక్క గాయంలోంచి రక్తం ఆగిపోయిందంట. అలాగే కళ్ళు తెరిచి చూసేటప్పటికి
పాపాలన్నీ ఒప్పుకుంది. యేసుప్రభు యొక్క శరీరంలో కారేటువంటి రక్తం అంతా ఆగిపోయింది. యేసుప్రభు ఒక మహిమ శరీరంగా మార్చబడ్డాడంట. ఆయన ఒక గొప్ప దేవుడుగా ఆయన ఒక సింహాసనం మీద కూర్చొని ఆయన మహిమ కిరీటాన్ని ధరించుకొని తెల్లని వస్త్రాలు వేసుకొని ఆయనని చూస్తుంటే అసలు చూడలేకపోయిందంట. చూడండి, అందుకని ఈరోజు మనము సిలువ శ్రమలు లేకపోతే లెంటి డేస్ అని మనము ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు సిలువలో కార్చినటువంటి రక్తాన్ని అలాగే చూస్తూనే లేకపోతే అలాగే కారుతూ ఉంటే మనం అలాగే మన జీవితాలు అలాగే ఉంటే ఆ రక్తం కారిపోతూనే ఉంటుంది. ఆయన వేదన పడుతూనే ఉంటాడు, ఆయన శ్రమలు అనుభవిస్తూనే ఉంటాడు. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవా ఈ శ్రమలు ఈ వేదనలన్నీ కూడా నా కోసమే, నేను నా తప్పులు చేసినటువంటి ఆ తప్పుల కోసమే కదా అని మనం ఒప్పుకుంటే యేసు ప్రభు యొక్క సిలువను మనం చూడకుండా మహిమగల సింహాసనాన్ని, మహిమగల దేవుణ్ణి, ఆ సింహాసనంలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ కిరీటము, ఆ మహిమ వస్త్రాలని మనం చూడగలం. కాబట్టి ఆ అమ్మాయి ఎంత సంతోషించిందంటే, ప్రభువా నాకు తెలియదు, లేకపోతే నేను ఎప్పుడో ఇలా ప్రార్థన చేసి నా పాపాలను ఒప్పుకునేదాన్ని. కాబట్టి దేవుడు ఆమెను ఎంతగానో దీవించాడు. మనల్ని కూడా అదే కోరుకుంటున్నాడు. ఇలాంటి డేస్లో మనం కూడా సిలువ ధ్యానాల్లో యేసుక్రీస్తు యొక్క శ్రమలు నా కోసమే ప్రభువా అని జ్ఞాపకం చేసుకొని మన యొక్క బలహీనతలు ఉంటే, మన తప్పులు ఉంటే, మన పాపాలు ఉంటే మనం ఒప్పుకొని మనం విడిచిపెట్టేటువంటి అనుభవంలోకి వస్తే ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఎంతో గొప్ప దేవుడుగా మన పాపాలన్నింటినీ క్షమించి ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నందుకు ఎంతగానో వందనాలు చెల్లిద్దాం. అందరం తల వంచి కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం. మనం పరీక్ష చేసుకొని దేవుని బిడ్డలంగా ఒక రక్షణ పొందినటువంటి బిడ్డలమైతే మన జీవితాలను పరీక్ష చేసుకొని ప్రభు బల్లో పాలు పొందాం. ఆయన శరీరం అని, ఆయన రక్తం అని. ఆయన శరీరం ఎన్ని విధాలుగా గాయపరచబడిందో, ఎన్ని విధాలుగా ఆ శ్రమలు అనుభవించడం మనకు తెలుసు. మనకు ఆ శిక్ష రాకుండా తప్పించడం కోసం ఆయన ఘోరమైనటువంటి శిలువలో ఆయన స్వరూపము సొగసును కోల్పోయాడు. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు. ఆయన చూడాలంటే ఎంతోమంది, వేల మంది, లక్షల మంది పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి ఆ దేవుడు ఆ స్వరూపమును సొగసును కోల్పోయాడు ఆ శిలువలో. చూడనొల్లని వానిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా మార్చబడ్డాడు ఆ దేవుడు. కేవలం మన పాపాల నిమిత్తమై మనల్ని విమోచించడం కోసమే ఆయన చేసినటువంటి గొప్ప బలియాగం. అందుకని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో అందరం తల ఉంచి కళ్ళు మూసుకుందాం. వాక్య వెలుగులో దేవుని సన్నిధిలో మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం. అందరు కలిసి పాడదాం. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం, నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం, భుజములపై సిలువ భారం, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, సిలువ మోయుచు వీపుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను, సిలువ మోయుచు వీపుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను, నా ప్రజలారా ఏడవకండి, నా ప్రజలారా ఏడవకండి, మీకోసమే ప్రార్థించండి, మీకోసమే ప్రార్థించండి, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, కలువరిలోనా
నలిగిపోయెను నా యేసయ్యా, చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చినావా, చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చినావా, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, మరణం గెలచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం, మరణం గెలచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం, మహిమ స్వరూప మా యేసయ్యా, మహిమగా నన్ను మార్చినావా, మహిమ స్వరూప నా యేసయ్యా, మహిమగా నన్ను మార్చినావా, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం, నా యేసుకు ముళ్ళ కిరీటం, భుజములపై సిలువ భారం, భుజములపై సిలువ భారం, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, అణువణువున కొరడ దెబ్బలే. హల్లెలూయా. అని దేవుడు ఈరోజు నూతనంగా మందిరానికి నడిపించబడినటువంటి మనుషులు కొంతమంది ఉన్నారు. మరి ఆ అమ్మాయి పేరు కూడా ఏం పేరమ్మా? మేఘనా. వెరీ గుడ్. మేఘనాకి మనమందరం క్లాప్స్ కొట్టి వెల్కమ్ చెబుదాం. ఫస్ట్ టైం మందిరానికి రావడం. అలాగే మన మధ్యలో వాక్యాన్ని అందించినటువంటి కైలా రమేష్ కూడా ఇక్కడ ఈ మందిరానికి ఫస్ట్ టైం వచ్చారు. క్లాప్స్ కొడదాం. అలాగే ఇందాక మరి ఎస్పీ నెల్లూరు జైలు ఎస్పీగా పనిచేస్తున్నటువంటి రాజారావు బ్రదర్కి మనం వారి ఫ్యామిలీ సతీమణి కూడా మనం క్లాప్స్ కొట్టి వెల్కమ్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు అంత బిజీగా ఉండి కూడా ఈ చిన్న మందిరం కదా ఇది, అసలు ఇలాంటి మందిరానికి వచ్చి దేవుని స్తుతించినందువల్ల ఎంతగానో మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి అంత బిజీగా ఉండి ఎస్పీగా ఉండి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పారు ఈరోజు. అది చాలా గ్రేట్ ప్రివిలేజ్. మరి సార్కి కానీ మనకు కానీ దేవుడు ఇచ్చినటువంటి భాగ్యము. ఈ సమయంలో చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి కాలేజ్ పాస్టర్ గారు వచ్చి చివరి ప్రార్థన చేయాలని ఆహ్వానిస్తున్నాం. తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు. కాలంలో సమయంలో మీ స్వాధీనంలో ఉన్నాయి ప్రభు. మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. రాబో రోజుల్లో ప్రభు మరి సువార్తను మరి అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళి తండ్రి ప్రతి ఒక్కరిపైన ఈ భారం ఉంది నాయన. మరి నశించిపోవటం మీకు ఇష్టం లేదు తండ్రి. మా కొరకు మీరు నలుగొట్టపడ్డారు, విరగొట్టపడ్డారు, ఎన్నో శ్రమలు పొందారు. మా కొరకు మీ యొక్క పవిత్రమైన రక్తాన్ని ఈ భూలోకంలో చిందించారు తండ్రి. ప్రభువా, మరి నశించిన దానిని వెదకి రక్షించడానికి మీరు ఈ భూలోకానికి అవతరించారు తండ్రి. ప్రభువా, మేము చివరి దినాల్లోనే ఉన్నాం ప్రభువా. ప్రతి శోధనలోనూ, ప్రతి ఇబ్బందిలోనూ, ప్రతి కష్టంలోనూ, ప్రతి నష్టంలోనూ, అన్ని విషయాల్లోనూ మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అనేకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం.
రాను రాను ఈ సంఘం ఉజ్జీవకరంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. అయా ఎవరికైతే ఈ రక్షణ భాగ్యం లేదో అటు వారందరికీ మీ మనసును గ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి ఇరుకు మార్గంలో వెళ్ళేవారు కొంతమంది, విశాల మార్గంలో పోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. మరి గొర్రెల్లో మేకలను నేను వేరుపరుస్తాను అంటున్నావు తండ్రి ప్రభువా. మరి అగ్నికి ఆహుతి కాకున్నట్లు తండ్రి మీ యొక్క పరదేశమైన స్వాస్థ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా. మరి సేవ చేసిన మరి ఎలీషా వాళ్ళ అమ్మగారు ఫాదర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం. మరి సేవ అనేక ఆత్మల భారం కలిగి చేస్తున్నారు ప్రభువా. వారి సేవ ఫలింపు చేయమని, నీరు కట్టి అభివృద్ధి చేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, అరుణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణము క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక కీడుని స్థాపించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. అలాగే నూతనంగా ఇంకొక వ్యక్తి ఉన్నారు, హనుమంతరావు గారు. హనుమంతరావు గారి గురించి మనం క్లాప్స్ కొడదాం, వెల్కమ్ చెప్దాం. ఫస్ట్ టైం హనుమంతరావు గారు వచ్చారు. రైట్, అందరికి వందనాలు తెలియజేస్తూ కోడికను ముగిస్తాం. అమ్మగారు కూడా వచ్చారు కదా. అమ్మ పేరమ్మా రూతమ్మ గారు కూడా మనం వందనాలు చెప్తూ క్లాప్స్ కొడదాం. చాలామంది వచ్చారు, మర్చిపోయాం, ఎవరు గుర్తు చేయలేదు. రైట్.